హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహేష్ రాథోడ్. ఈ వీడియోలో ఇన్సూరెన్స్ సిరీస్లో భాగంగా హెల్త్ ఇన్సూరెన్స్లో ఒక 3 టర్మినాలజీస్ గురించి తెలుసుకుందాం. దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్పేషెంట్ ట్రీట్మెంట్. ఇన్పేషెంట్ బేసిక్గా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ద్వారా మనం మోర్ దెన్ 24 అవర్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే దాన్ని మనము ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ అంటాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్. ప్రీ హాస్పిటలైజేషన్ అంటే మనకి ఏదైతే హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటాం కదా, దానికి బిఫోర్ మనం డాక్టర్ కన్సల్టేషన్స్ కానీ, ఫార్మసీ బిల్స్ కానీ, మెడికేషన్స్ కానీ యూజ్ చేసి ఉంటాం కదా, సో దానిని ప్రీ హాస్పిటలైజేషన్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి పోస్ట్ హాస్పిటలైజేషన్. పోస్ట్ హాస్పిటలైజేషన్ వచ్చేసి వన్స్ మనం అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అవుతాం కదా, డిశ్చార్జ్ అయిన తర్వాత డాక్టర్స్ కూడా మీకు చెప్తా ఉంటారు, ఈ మెడిసిన్స్ యూజ్ చేయండి, ఇన్ని డేస్ యూజ్ చేయండి అండ్ మళ్ళీ స్కానింగ్కి రమ్మని చెప్పేసి చెప్తా ఉంటారు కదా, సో వాటిని మనము పోస్ట్ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అంటారు అనమాట. సో ఇవి మనకి ఈరోజు 3 హెల్త్ ఇన్సూరెన్స్ టర్మినాలజీస్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.